యుద్ధ ప్రాతిపదికన మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు మంత్రి సీతక్క. ఆలయ పునర్నిర్మాణ పనులకు సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఖరారైందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా మేడారం చేరుకుని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులను చెల్లించుకుంటారని చెప్పారు. వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఇక మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి రైతులను ఒప్పించి భూసేకరణ చేసిన అధికారులకు మంత్రి ప్రశంసలు తెలిపారు. హైదరాబాద్ స్థాయిలో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. శుభాకాంక్షలతో పాటు అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాటిలో భాగంగా హైదరాబాద్ తర్వాత అంత మహానగరంగా అదే దిశలో వరంగల్ కూడా అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న సంగతి మీకు తెలియదు కాదు. ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్లో ఎయిర్పోర్టుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం మా రెవెన్యూ శాఖ అధికారులు గౌరవ కలెక్టర్ గారు వారి టీం అంతా కష్టపడి ఆ కార్యక్రమాన్ని గడిచిన కొన్ని రోజుల క్రితం ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు చాలా డీటెయిల్డ్గా జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి రివ్యూ సమావేశాలు రివ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా డే బై డే వరంగల్ను మరి హైదరాబాదుతో పోల్చుకొని హైదరాబాద్ తర్వాత మరి అంత స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఒక సంకల్పాన్ని పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే గతంలో మరి ఎప్పుడో విమానాశ్రయం కోసం ట్రై చేస్తే అది గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా మనం సాధించుకోలేకపోయినాం. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోటి వరంగల్ యొక్క గొప్పతనాన్ని వరంగల్ యొక్క అవసరాన్ని గుర్తించి మరి ప్రాంతాన్నంతా కూడా గతంలో పర్యటించి ఇప్పుడు మరి ఎయిర్పోర్ట్ను కూడా ఇక్కడికి తీసుకురావడం ఇది వారికి మన ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఉన్నటువంటి అభిమానానికి శ్రద్ధ